దీంట్లో పశువుల నుంచి అంటే కోతులు కానీ మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇటువంటి ఏమీ ఈ మొక్కను ఆశించవు. పురుగు ఒక కింటా 15,000 రూపాయలు. ఈ సంవత్సరం ఫోన్ చేసి చెప్పిన మాట 30,000 అంటే 6 క్వింటాలు అమ్మితే ఎంత వస్తుందండి? 18,80,000 వస్తుంది. అది మనం ఆశించిన దానికంటే డబుల్ ఉంది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, నేను అనుకోకుండా ఒక ఊరికి వచ్చాను. ఈ ఊరు లొకేషన్ వచ్చేసి కొత్తగూడెం నుంచి చంద్రగుండ రూట్లో ఒక పేనగడప అనే ఒక ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు దేవుణ్ణి పెట్టుకున్నారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తోట వేశారు. మరి ఆ తోట ఏంటో నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అడగడం జరిగింది. అడిగితే ఆ తోట అంట జాఫర్ అంట. ఆ జాఫర్ తోట అన్నారు, కానీ మరి ఏం కాయలు కాస్తాయని చెప్పేసి అయితే అడగడం జరిగింది. ఆ చెట్టు ఏంటంటే మనం ఏదైనా వండినప్పుడు అందులో కలర్ ఇస్తాం, ఫ్రూట్ కలర్స్ అంట చూడు, అందులో కలిపే కలర్ చెట్టు అంట అది. ఆ కలర్కు కొంచెం డిమాండ్ ఉందంట. మరి ఫుడ్ కలర్స్ కలిపే కలర్స్ అనేది కొంచెం చాలా డిమాండ్ ఉందంట. మనం ఇంతవరకు కలర్ని చూసాము, మన ఇళ్ళలో తీసుకెళ్ళి కొంచెం కర్రీలో కానీ లేకుంటే అన్నంలో అలా మన బగారా వండే దాంట్లో అయితే వేస్తూ ఉంటాం. కానీ మనకు స్వయంగా ఆ చెట్టు ఎలా ఉంటుందో నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. చూసిన తర్వాత నాకు మొక్క ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే అనుకున్నాను. నేను ఈ తోటగల్ల యజమానికి పిలిపించి ఒకసారి అతనితో మనం మాట్లాడిస్తే బాగుంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. దిగుబడి ఎంత వస్తుందో నాకైతే తెలియదు. నేనైతే సరే ఒక వీడియో చేద్దాం, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు తెలుస్తుంది కదా ఈ కలర్స్ మొక్క కూడా ఇలా ఉంటుందా అని తెలియజేయడం కోసం అయితే నేనైతే ఒక వీడియో చేస్తున్నా. ఒకసారి ఈ తోట గురించి మనం తెలుసుకుందాం. అసలు ఇది మొక్క ఎక్కడ నుండి తీసుకొచ్చారు, దీని నుంచి వచ్చే మన ఆదాయం ఎంత అనేది ఒకసారి డైరెక్ట్ మన రైతు వారిగా మన ఈ ఓనర్ వచ్చారు, ఒకసారి మాట్లాడదాం మనం. ఓకేనా? ఇది జాఫ్రా పంట అంటారు. మామూలుగా చెప్పాలంటే సింధూరి అంటారు. సింధూరి వేరు భాషల్లో ఉన్నాయి. మన బెంగాలీలో సింధూరం, తెలుగులో సింధూరం, బెంగాలీలో సింధూరి, మరాఠీలో సింధూరి, తర్వాత పంజాబీలో సింధూరియే. ఇది సింధూరం అంటే ఒక్క ఆంజనేయ స్వామి బొట్టుని ఉపయోగించేదాన్ని సింధూరం అంటారు. అదే కలర్కు సంబంధించింది సింధూరం. ఈ సింధూరం పంట సింధూరం బొట్టుకే కాకుండా నెక్స్ట్ తర్వాత ఫుడ్ కలర్స్ ఈరోజు న్యాచురల్ ఎక్కడా లేవు. ఇండియా మొత్తంలో కాదు, ఇండియా నుంచి సరఫరా చేయాలనుకుని అమెరికా లాంటి కంపెనీ వాళ్ళు ఇండియాలో ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్ కోసం దీన్ని ఆలోచించి ఒక మొక్క నుంచి దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా దీన్ని ఒక పంటగా పండిస్తే ఇది న్యాచురల్ అంటారు. న్యాచురల్ కోసమే ఈరోజు ఉన్న ఫుడ్ కలర్స్లో అన్నీ 99% కెమికల్స్ ఉంటున్నాయి. ఏది బేకరీల్లో కానీ, టాబ్లెట్ కలర్స్ కానీ, లిప్స్టిక్లు కానీ, మన జిలేబీ కలరు, ఇటువంటి కలర్స్ చాలా ఉన్నాయి. అందులో రకరకాల వాటిలో కెమికల్ కలిస్తేనే గ్రీను, ఎల్లో, కావాల్సిన పింకు ఇటువంటి కలర్స్ వస్తాయి. ఇందులో వచ్చేది జాఫ్రా అంటే సింధూరి. ఈ సింధూరిలో ఎక్కువ వచ్చేది దీంట్లో ఈ రోజు వరకు నేను వేసిన పంట ఇందులో ఉన్న దాంట్లో ₹1 ఖర్చు లేకుండా నేను మొక్క ఖర్చు పెట్టిన ఒక్క మొక్కకి 60 రూపాయలు ఖర్చు పెట్టిన. నాది 2 ఎకరాల భూమిలో 630 మొక్కలు వేసాను. వేసిన తర్వాత కొన్ని మొక్కలు ఒక టైంలో అది వాతావరణం అనుకూలించక ఎండగొట్టింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఎండాకాలం కొట్టినంత ఎండగొట్టి ఈరోజు కాలు కింద పెడితే మాడిపోయేంత ఎండాకాలం లాంటి టైంలో నేను వేసిన. నాకు బోర్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఉన్నా కానీ కొన్ని మొక్కలు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అది నా నెగ్లిజెన్సీ. మళ్ళీ తీసుకొచ్చేసిన. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే జంపాలరావు గారు అని, మడకం జంపాలరావు గారు, ఎక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టాయిగూడెం. ఆ బుట్టాయిగూడెం నుంచి చిన్న ఊరు, గ్రామం, అది బసవాయపాలెం అని, ఆ ఊరు నుంచి వేసిన మొక్కల్లో దగ్గర 45% మొక్కలు చనిపోయినా కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన. చనిపోయిన మొక్కలు కూడా కొంత సబ్సిడీ ఇచ్చి నాకు ఇంత ఖర్చు పెట్టి వేసుకుంటాడు, నేను వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో నాకు తక్కువ రేటుకి ఇచ్చిండు. రెండోసారి తీసుకొచ్చిన మొక్కలు. కానీ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. దీని పెరుగుదల బాగుంది. దీనికి ఎరువు ఎంత వేసినంటే కనీసం ఒక 1/4 కిలో ఎరువు, అది పశువుల ఎరువు వేసిన. ఇంతవరకు ఫెర్టిలైజర్ ఏమీ వేయలేదు. యూరియా కానీ, అమ్మోనియం, పొటాష్, డిఏపి ఇటువంటి ఏమీ వేయలేదు. ఈ రోజుకి 5 నెలల మొక్క ఇది.
కానీ నాకు చాలా నచ్చింది. దీంట్లో పశువుల నుంచి అంటే కోతులు కానీ, మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇటువంటి ఏమీ ఈ మొక్కను ఆశించవు. పురుగులు ఇంతవరకు ఆశించలేదు 5 నెలల మొక్క అయినా కానీ. వాటర్ మాత్రం సఫిషియెంట్గా ఇస్తున్నా. ఇంకా ఎరువు వేయాలనుకుంటున్నా కానీ మొక్క పెరుగుదలకి అంత అవసరం లేదు ఇప్పుడున్న నా భూమికి. అయితే ఇది గట్టి ఆల్రెడీ బోర్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. అది నాకు సూట్ అయింది. ఎందుకంటే నేను ఒక డ్రైవర్గా పనిచేసేవాడిని. వేరే రాష్ట్రాలకు పోయి చేసే టైంలో నాకు 5 సంవత్సరాలు అంతకుముందు యాపిల్ బేర్ వేసిన, దాంట్లో సక్సెస్ కాలేదు. మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం అడదుడుకులు ఉండటం వల్ల దాన్ని వదిలేసిన. దాన్ని తీసేసి 7 లక్షల రూపాయలు లాస్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకో ప్రయత్నంగా ఇది వేసిన తర్వాత ఇదైతే కొంచెం నచ్చింది. నచ్చడం అంటే మొక్క అయితే బతికింది, కానీ దాని రూపురేఖలు ముందు ఏం జరుగుద్ది అనేది మనం ఊహించలేని పరిస్థితి. ఇది 5 నెలల మొక్క మాత్రమే. నేను వేసింది ఆగస్టు 24 రోజు వేసిన. ఇది ఆగస్టులో పూత వచ్చే దశలో నేను వేసిన. అంటే చిన్న మొక్క ఇది, కనీసం 3 సంవత్సరాలు దీన్ని పూర్తిగా రూపుదిద్దుకునే టైం అది. అయితే 3 సంవత్సరాలు కాకుండా దీన్ని ఏం చేయాలంటే వేసిన తర్వాత నాటుకుంటుంది. నాటుకున్న తర్వాత దాన్ని పైకొమ్మ ఎంత 1 మీటర్ ఎదిగిన తర్వాత పైకొమ్మ అంటే చివర ఇగురు తెంపేస్తే మళ్ళీ కొమ్మ రావడానికి 1 నెల ఆలోచించి వస్తుంది. ఎందుకంటే కాండం ముదరాలి, కొమ్మలు రావాలి, కొత్త కొమ్మలు రావాలంటే కొంత టైం పడుతుంది. దానివల్ల నాకు ఏమి ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ కొమ్మలు రావాలి. ఆ కొమ్మలు ఎందుకు అంటే కొమ్మకి ఒక గుత్తి వస్తుంది ఇందులో వచ్చే కాయ. ఆ కాయలో అది ఎట్లా ఉంటుందంటే గచ్చకాయకు వచ్చేంత ముళ్ళు ఉండే కాయ, అది బాదం కాయ ఆకారంలో ఉంటుంది. దాంట్లో కొన్ని గింజలు వస్తాయి. ఆమె తెలిసిన వాళ్ళకి బెండకాయ గింజల్లాగా ఉంటాయని చెప్పొచ్చు, కాకపోతే దాని రంగు వేరు. అది నర్సరీలో దొరికే మొక్క కాదు. నేను రిక్వెస్ట్ చేసి ఒక రైతు దగ్గర వాళ్ళ పంట చూసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ చేను చూసి, వాళ్ళ చేలో ఉన్న పంట పూత దశలో చూసి, కాత దశలో చూసి, కోత దశలో చూసి అట్రాక్ట్ అయినా. ఇది అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ పంట దిగుబడి ఫస్ట్ నెలలో వేసాను నేను ఊహించిన దాన్ని బట్టి మళ్ళీ ఆగస్టుకి కొత్త పూత వస్తుంది. కాకపోతే చెట్టు పెరగలేదు, కొమ్మలు పెరగవు. కొమ్మలు పెరగాలంటే పైన చిగురు గిల్లాలి. అది మే నెల వరకు లాస్ట్ వరకు మళ్ళీ ఒకసారి గిల్లితే మళ్ళీ చిన్న ఒక జానెడు కొమ్మలన్నీ వస్తే జానెడు కొమ్మ కూడా కాస్తుంది. కాకపోతే అది కాసే దాన్ని బట్టి మనం తర్వాత చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడైతే చెప్పలేము. మొదటిసారి పండుద్దనే ఆశిస్తున్నా. పండుద్ది ఖచ్చితంగా మళ్ళీ వీడియోలో చూపిస్తా. అయితే ఇది కొమ్మ పెరగాలి. 12 అడుగులు దూరం పెట్టింది. దీంట్లో ప్రతి మొక్కకి ఎటు చూసినా 12 అడుగుల దూరం. 12 అడుగుల దూరం మొక్క కూడా దరిదాపుగా 1.5-2 అడుగుల స్థలం మాత్రమే మిగులుద్ది. చెట్టు కలిసిపోద్ది. అంత కొమ్మలు వచ్చేలాగా మనం చివర్లు తుంచేయాలి. దానికి ఫెర్టిలైజర్ అవసరం లేదు. ఫెర్టిలైజర్ పెరగటం కోసమే. పెస్టిసైడ్స్ అసలు జీరో, దీంట్లో పెట్టుబడి లేదు నేను చూసిన వరకు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక ఆకుని ఒక పురుగు తిన్నది లేదు, ఎక్కడ ఆకు రంధ్రం లేదు. మొక్క పెరుగుదల బాగుంది. ఈ మొక్క ఇంకా పెరుగుతాం అంటే గ్రోత్ వచ్చిన తర్వాత నీళ్లు పెడితే గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వచ్చిన తర్వాత చెట్టు పెరిగి అల్లుకునే పరిస్థితి వచ్చినప్పుడు, 2 మొక్కలు కలిసి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కలిపే ఉండదు. కలుపు లేకపోతే మనకు ప్రాబ్లమే లేదు. దున్నే అవకాశం లేదు. మొక్క పెరిగితే దున్నితే చెట్లు ఇరిగిపోతాయి. నాగలి ఒక ట్రాక్టర్ తిరగగలిగినంత వరకే పైపాటు చేయాలి. తిరగదు, తగులుతాయి కొమ్మలు అంటే కొమ్మ తగిలిందంటే విరిగిపోయినట్టే, చాలా పెడుసు. కాకపోతే దీంట్లో వచ్చే ఆదాయం గురించి ఒకసారి చెప్పాలి. ఇది ఎకరానికి 3 సంవత్సరాల తర్వాత 6 క్వింటాల దిగుబడి కంటే ఎక్కువ రాదు అని అన్నారు. 8 క్వింటాల వరకు కూడా వస్తుంది. అది కొమ్మని బట్టి. అప్పుడు 6 నుంచి 8 క్వింటాలు 3 సంవత్సరాల తర్వాత ఆదాయం వస్తుంది. అప్పుడు పోయిన సంవత్సరం ఉన్న రేట్ ఎట్లుందంటే, రేటు విషయం మాట్లాడు, కిలో 1200 రూపాయలు. అది అమెరికాలో. అయితే మన దగ్గర అమ్మేది ఏంటంటే 120 కాదు, 80 రూపాయలకి, 90 రూపాయలకి, 120 రూపాయలు, 130 రూపాయలు పోయిన సంవత్సరం అమ్మిన రోజులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి తెలుసుకొని జంపాలరావు గారని, మడకం జంపాలరావు గారు, బుట్టాయిగూడెం, ఇది ఎక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఇవి ఉన్నాయటగా తెలుసుకొని యూట్యూబ్ని చూసో ఏదో రకంగా తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఈ సంవత్సరం మాట్లాడిన మాట ఒక 15 రోజుల ముందు నాతో ఫోన్ చేసి మాట్లాడిండు. మీరు ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటానికి కాదండి, ఇంకా దీనికి డిమాండ్ ఉంది మార్కెట్, మీరు తొందరపడి ఏం చేయబాకండి, ఎవరికి మాట ఇవ్వబాకండి అని చెప్పిండు నాకు. చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర నేను మొక్కలు పెంచిన, ఆయన నర్సరీ కాదు, ఒక రైతు. దీని మీద ఇంట్రెస్ట్ చూపించి నాకు ఈ మొక్కలు కావాలని అంటే ఆయన నాకు మొక్కలు సప్లై చేసిన, అంటే డబ్బులు మనయే, మొక్కకి ఇంత రేటు ఉంటుంది,
ఆయన కష్టపడడానికే ఇచ్చినా కానీ ఎక్కువ ఏమి ఇవ్వలేదు. సంవత్సరం అమ్మింది 140 రూపాయలు కిలో. ఆయనకి 16 క్వింటాలు వచ్చినాయి పోయిన సంవత్సరం, 3.5 ఎకరాలు. అంటే చేను 3 సంవత్సరాల వయసు వచ్చింది చేను కాబట్టి ఎక్కువ పండింది. దానివల్ల ఆయన కొంత లాభం ఆర్జించిండు. దీనికి ఎరువులు అవసరం లేదు, ఎండాకాలం నీళ్ళు అందియాలి, అది చిన్న మొక్క అప్పుడు మాత్రమే. చెట్టు పూర్తిగా అల్లుకుంటే దానికి నీళ్ళు కూడా ఎండాకాలం అవసరం లేదు. ఒక సంవత్సరం మాత్రం దాన్ని కరెక్ట్గా పెంచగలిగితే తర్వాత అదే ఆదాయాన్ని ఇస్తుంది. దీన్ని ఒక గొడ్డు తినదు, పురుగు తినదు, ఏమి తినదు, పెస్టిసైడ్స్ అసలు అవసరమే లేదు. కింటా 15,000 రూపాయలు. ఈ సంవత్సరం ఫోన్ చేసి చెప్పిన మాట 30,000 అంటే 6 క్వింటాలు అమ్మితే ఎంత వస్తుందండి? 18,80,000 వస్తుంది. అది మనం ఆశించిన దానికంటే డబుల్ ఉంది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంత రేటు ఉంది. ముందు టైం పెరుగుద్దా తగ్గుద్దా దాన్ని లాభమా నష్టం అనేది మనం ఊహించి చెప్పేది కాదు. పెరుగుతుందా తగ్గుతుందా నేను చెప్పలేదు. ఓకే అన్న, విన్నారు కదా. ఈ రైతు అనేది పెట్టుబడి లేని పంట అనేది ఈ ఒక్క పంట అయితే మాత్రం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే అన్న, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ మొక్కలు ఎక్కడ కొన్నారు, దీనివల్ల మనకు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ జంగారెడ్డిగూడెం వెళ్ళండి. అక్కడ రైతు వారిగా ఎవరో మొక్కలు ఇస్తున్నారంట, వాళ్ళకి కలవండి, వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి. ఓకే బాయ్, మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.